ఇంకెంతసేపు ఎదురు చూస్తావు? నీ కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూసినా అక్క రాదు. గట్లా అనకే బావా అని అత్త అన్నదే నాతోటి. అత్త అని ఒత్తేసింది, కంపల్సరీ వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అక్కకి రావాలని ఉన్నా అన్న దోలడు. నాకైతే నమ్మకం లేదు. నా మనసు నాకు చెప్తాంది, అక్క తప్పకుండా వస్తుంది. అక్క మాట ఇచ్చింది. కాసేపు చూద్దామే, అక్క రాకుంటే మనమే పోదాం. తమ్ముడు అక్క వచ్చినావాని పోవని అక్క వస్తుందని నేను చెప్తున్నా. వచ్చింది చూసినావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను అత్త అని నీకు మాట ఇచ్చినా గానీ ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడికి వస్తా అన్న నమ్మకం నాకు కూడా లేదురా. నిన్నెట్లా తీసుకురాలనుకున్నావే? నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నీ తమ్ముడు ఆదుకున్నాడు. ఈ రాఖీ పండుగ కూడా నేను తీసుకురాకుంటే వాడు చేసిన సహాయానికి అర్థమే లేదు. ఏంది? నా తమ్ముడు సహాయం చేసిండా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైతలేదు. ఏ దోస్తుల కోసమైతే, ఏ ఫ్రెండ్స్ కోసమైతే ఆస్తి అంతస్తు తాకట్టు పెట్టినావు, ఆ దోస్తులే నన్ను నిట్ట నిలున ముంచి నన్ను మోసం చేసి పోలీస్ స్టేషన్ పాలు చేసిర్రే. ఆ టైంలోనే మీ తమ్ముడు ఉన్న ఎకరం అమ్మి నన్ను బయటికి తీసుకొచ్చి మన ఉన్న అప్పులన్నీ కట్టిండే. బావా, ఆ విషయం నీకెట్లా తెలుసే? అరే బొమ్మర్ది రాజ్ కుమార్ బావా నాకు అన్నీ చెప్పిండ్రా. నన్ను ఎవ్వలేం చేయలేదన్న అహంకారం, డబ్బుందన్న తలపోగొడుతోని అన్ని నా చేతులారా నేనే చేసుకున్నా. ఇప్పుడు ఎవరు ఏందనేది నాకు తెలిసి వచ్చిందిరా. నిన్ను మీ అక్కను నేను ఎప్పుడు దూరం చేయాలి. ఆ రోజు నువ్వు నా మీద చేసి ఎంత తప్పు చేసినావో చెల్లెను నువ్వు కేసి నేను కూడా అంతే తప్పు చేసిండ్రా. నువ్వు చేసిన సహాయం నీ జీవితాంతం